This video will change your personal life and your social life. Andarki namaste friends. Thank you for turning back to the channel ki Malayasian. Thank you. I am going to give you one more solid and a fantastic video friends. ఈ రోజు ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ అటెన్షన్తో నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు కనుక విన్నారంటే దిస్ వీడియో విల్ చేంజ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యువర్ సోషల్ లైఫ్. మనం మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసే కంటెంట్ని మనం క్రియేట్ చేస్తాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో పర్సనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్ బోత్ విల్ బికమ్ బెటర్ ఇఫ్ యూ పే అటెన్షన్ టిల్ ద ఎండ్. నేను మీ అందరికి ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే పూర్తిగా కూర్చొని వీడియో చూడకుండా ఒక చిన్న పేపర్ పెన్ పట్టుకొని నేను చెప్పే పాయింట్స్ని రాయండి. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్. కాబట్టి మీరు ఎంతో అంత ఎఫర్ట్ పెట్టాలి. పూర్తిగా వింటే ఇట్స్ నాట్ ఎనఫ్. సో విత్ దాట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ టాపిక్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఒక 1 month బ్యాక్ నేను మా ఊరికి వెళ్ళిన. మా ఊర్లో మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. దాంట్లో ఒక అంకుల్ కూడా ఉన్నాడు. హీఈస్ సమ్ ఫార్ రిలేటివ్, హీఈస్ నాట్ ఏ క్లోజ్ రిలేటివ్. సో వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, కొన్ని విషయాలు సెన్సిటివ్ టాపిక్స్ దే ఆర్ స్పీకింగ్. బట్ నేను కొంచెం దూరం నుంచి ఆ కన్వర్జేషన్స్ అన్నిటిని వింటున్నాను అనమాట. అంటే వాళ్ళకి తెలుసు నేను అక్కడ ఉన్నా అని. సో అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన అసలు ఏం మాట్లాడతలేడు. బట్ ద మూమెంట్ హీ స్టార్ట్ స్పీకింగ్ అందరు సైలెంట్ అయిపోయి వింటున్నారు అనమాట. నేను దాన్ని గమనించిన. హీఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది నాకు. సో నేను చాలా క్లోజ్గా నేను అటెన్షన్ పే చేసి ఆయన మాట్లాడే ప్రతి మాటను వింటుంటే పాయింట్ నెంబర్ 1, he is not well educated, he doesn't read any books, he doesn't do any meditation. I think నార్మల్ ఊర్లో ఉండే ఒక అంకుల్ 60 ఏబో ఉంటుందని ఏజ్. ఆయన దగ్గర ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ ఆయన మాటలు వినడానికి గల రీజన్ ఈస్, దాన్ని గమనిస్తే హీ మాస్టర్డ్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. అందరు మాట్లాడుతున్నారు, అందరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, ఆయన నోరు తెరవకుండా ఏది మాట్లాడతాడు, సైలెంట్ గా అన్నిటిని వింటున్నాడు, చాలా కేర్ఫుల్ గా, చాలా అటెంటివ్ గా. అండ్ ద మూమెంట్ హీ గాట్ ద ఆపర్చునిటీ టు స్పీక్, హీ స్పీక్ విత్ సో కన్విక్షన్. హీస్ చూసింగ్ హిస్ వర్డ్స్ వెరీ వైజ్లీ. ఆయన యూజ్ చేసే పదాలు చాలా బాగున్నాయి, చాలా స్ట్రాటజిక్ గా ఉన్నాయి అండ్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సైలెంట్ గా ఉండి అన్ని వింటున్నప్పుడు హీఈస్ గెటింగ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ ఎప్పుడైతే ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ బయట పెట్టాలనుకుంటున్నాడు, హీ వాజ్ వెరీ ప్రిపేర్డ్, హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ టు డెలివర్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ సో మచ్ అట్రాక్టివ్. అందుకనే ఆయన మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు వింటున్నారు, సైలెంట్ గా వింటున్నారు. సో ఐ వాజ్ సో మెస్మరైజ్ పర్సనలీ. నాకు చాలా బాగా నచ్చింది. అరే ఒక ఊర్లో మాలుమూర్ల గ్రామంలో ఉండేవాడు కూడా ఒక అంకుల్, ఆయన కూడా ఇంత స్ట్రాటజిక్ గా ఆ పవర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ ని ఎట్లా నేర్చుకున్నాడు ఆయన లైఫ్ లో, ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు అనేది నేను చాలా షాక్ అయినా. ఆ కాన్సెప్ట్ గురించి నేను ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు దాన్ని రీసెర్చ్ చేసిన. సో ఇవన్నీ చూసినాక నాకు కొన్ని ఇన్సైట్స్ వచ్చినాయి అనమాట. దాన్ని నేను నా డే టు డే లైఫ్ లో అప్లై చేస్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. చాలా బాగా అనిపించింది. ఇది ఒక 1.5 month బ్యాక్ టాపిక్ అనమాట. అప్పటి నుంచి ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాసెస్, ఐఎమ్ ఆన్ దిస్ జర్నీ. సో ఇందులో నాకు తెలిసిన కొన్ని వాల్యుబుల్ పాయింట్స్, కొన్ని మంచి పాయింట్స్ మీ అందరికీ మీ పర్సనల్ లైఫ్లో, మీ సోషల్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ వరకు మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ పే అటెన్షన్. ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్, ద పవర్ ఆఫ్ సైలెన్స్. మనం గమనిస్తే ఫ్రెండ్స్, ఎక్కడైనా చూడండి, ఏ మీటింగ్స్ లోనైనా చూడండి, అది ఎక్కడైనా చూడండి, ద వన్ హూ ఈస్ ఆల్వేస్ ట్రై టు బి సైలెంట్, హీ హ్యాస్ ఎ యూనిక్ పర్స్పెక్టివ్ అబౌట్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆర్ పర్టికులర్ టాపిక్. మీరు గమనించండి, ఎవరైతే బాగా సైలెన్స్ ని మెయింటైన్ చేస్తారో వాళ్ళ దగ్గర చాలా యూనిక్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎవరైతే బాగా మాట్లాడతారో, ఊరికే నోరు పడేసుకుంటారో, వాళ్ళ దగ్గర పర్స్పెక్టివ్ అంత యూనిక్ గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వింటుంటారు. దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కన్జ్యూమర్స్. కాబట్టి వాళ్ళు వేరే దగ్గర విని వచ్చి ఇక్కడ మాట్లాడతారు. దట్స్ వై they always talk. But the person who never consumes anything, he'll tap his creativity to get his unique perspective. That is very attractive in a person. That may be boy or a girl or a man or a woman, anybody. So నీలో ఉండే ఒక యూనిక్ క్రియేటివిటీ, ఒక యూనిక్ పర్స్పెక్టివ్ రావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద సైలెన్స్. ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారు. ఏమి తెలియకుండా సైలెంట్ గా వినేవాడు ఉంటాడు, అన్ని తెలిసి కూడా సైలెంట్ గా వినేవాడు ఉంటాడు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఏం తెలియకుండా సైలెంట్ గా వినేవాడు కూడా ఐ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ సైలెన్స్, ఐ నో ద పవర్ ఆఫ్ సైలెన్స్ అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. నీకు అన్ని తెలియాలి, నువ్వు అన్ని గమనించగలగాలి అండ్ నువ్వు సైలెంట్ గా ఉండగలగాలి. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ మూవ్ ఇన్ ఎనీ కన్వర్జేషన్. యూ విల్ అట్రాక్ట్ పీపుల్ లైక్ అ మ్యాగ్నెట్. యువర్ వర్డ్స్ హ్యావ్ అ వెయిట్. నీ మాటలకి బరువు ఉంటుంది. నువ్వు మాట్లాడినప్పుడు అది చాలా వెయిట్ తో వెళ్తుంటది మాటలు బయటికి. మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ చూడండి, స్వామి వివేకానంద చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడండి, గాంధీజీ చూడండి.
అంతెందుకు మన రతన్ టాటా, డొనాల్డ్ ట్రంప్, దే డోంట్ స్పీక్ మచ్. బట్ వెన్ దే స్పీక్ నో, their words carry a lot of weight because they prepared in the silence. They were prepared in the silence. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నప్పుడు గమనిస్తూ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి రైట్ టైమ్ వచ్చినప్పుడు దట్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాస్ట్. అంత స్ట్రాంగ్‌గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని, పర్స్పెక్టివ్‌ని పెట్టగలుగుతారు. ఎందుకంటే దే ప్రాక్టీస్ ద సైలెన్స్. సో ఈ జనరేషన్‌లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా, హూ ఆర్ అడిక్టెడ్ టు లాట్ ఆఫ్ అట్రాక్షన్స్, లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, దే డోంట్ నో ద పవర్ ఆఫ్ సైలెన్స్. కాబట్టి వాళ్ళందరి కోసం నేను తీసే వీడియో ఇదనమాట. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా బాగా సోషల్ మీడియా అడిక్ట్ అయ్యి ఉండి, బాగా మాట్లాడి, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత మాట్లాడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినిట్‌గా అది వాళ్ళకి హెల్ప్ అవుతది. అండ్ ఇక్కడ ఈ పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి మీకు ఆల్మోస్ట్ తెలిసుండొచ్చు. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద బెనిఫిట్స్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్‌లో ఉండే బెనిఫిట్స్ ఏంటి? పాయింట్ నంబర్ 1, నువ్వెప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తావు. అండ్ పాయింట్ నంబర్ 2, యూ విల్ డూ గ్రేట్ ఎట్ యువర్ వర్క్. అంటే నువ్వు చేసే పని దగ్గర సైలెంట్‌గా ఉంటావు కాబట్టి బాగా థింక్ చేయగలుగుతావు. చాలా క్లియర్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతావు కాబట్టి నీ వర్క్‌ని ఇంప్రూవ్ చేయగలుగుతావు. నువ్వు చాలా ప్రొడక్టివ్‌గా ఉండగలుగుతావు. అందరికంటే కాంపిటీషన్‌లో ముందుకు ఈజీగా వెళ్ళగలుగుతావు. బికాజ్ యూ ప్రాక్టీస్ ద సైలెన్స్. యూ హావ్ ఎ లాట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. సో ద వన్ హూ హావ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, దే విల్ ఆల్వేస్ డూ ద వర్క్ విత్ సో డామ్ ఎఫిషియంట్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ and the third benefit is you will make a great relationships with the friends and the family members and anybody. ఎందుకంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పర్సన్ నా దగ్గరకొచ్చి వాడి బాధ చెప్పుకుంటాడు. లేకపోతే వాని లైఫ్ గురించి నాకేదో చెప్పుకుంటాడు. నేను అవన్నీ వినకుండా వానికి సజెషన్స్ ఇచ్చినాననుకో, వాడు తీసుకుంటాడా? విల్ హి టేక్ మై సజెషన్స్ వితౌట్ లిజనింగ్ టు హిస్? నో, హి డజంట్ టేక్. బికాజ్ ఇక్కడ ఒక సైకాలజికల్ థింగ్ ఉంది. అదేంటంటే ఒక పర్సన్ వచ్చి నా ముందు మాట్లాడుతున్నాడు. వాడి బాధలు, వాడి కష్టాలు నాతో షేర్ చేసుకుంటాడు. నేను అవి ప్రతి ఒక్కటి చాలా కేర్‌ఫుల్‌గా వింటున్నా. అప్పుడు ఆ పర్సన్‌కి ఏమనిపిస్తది? అరే! వీడు నా బాధలన్నీ చెప్పుకుంటున్నారా వీనికి? అయినా గాని ఈడు ప్రతి ఒక్కటి కేర్‌ఫుల్‌గా వింటున్నాడు. ఎందుకో వీడితో మాట్లాడుతుంటే నాకెందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. వీడితో మాట్లాడుతుంటే నా బాధలు తగ్గినట్టు అనిపిస్తుంది. లేకపోతే వీడికి చెప్పుకుంటే నేనెందుకో లైట్‌గా ఫీల్ అయితున్నా అని హి ఫీల్స్ దట్. వెన్ యూ లిజన్ టు ద అదర్ పీపుల్ వెరీ, వెరీ సైలెంట్‌లీ. అదే వాళ్ళు చెప్తుంటే చెప్పుకోనీయకుండా మధ్యలో మనం మాట్లాడామనుకో, హి డజంట్ ఫీల్ దట్. సో దట్స్ హౌ యూ మేక్ ఎ గ్రేట్ రిలేషన్‌షిప్ విత్ ద పీపుల్. ప్రతి మనుషులకి బాధలుంటాయి. కానీ అవి పంచుకోవడానికి మనుషులు ఎవరుండరు. అదే నువ్వు గనక సైలెంట్‌గా వాళ్ళు చెప్పేదన్నీ విన్నావంటే వాళ్ళ లైఫ్‌లో ఒక బిగ్గర్ ప్రియారిటీగా నువ్వు ఉండిపోతావనమాట. ఐ హోప్ మీకు అది అర్థమైందనుకుంటా. సో దీస్ ఆర్ ద 3 వండర్‌ఫుల్ బెనిఫిట్స్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ద ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ అండ్ ఇఫ్ యూ నో ద పవర్ ఆఫ్ సైలెన్స్. ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు మీకు అనిపియొచ్చు, అర్జున్ ఇవన్నీ సైలెన్స్ గురించి ఇంతగానం మాట్లాడుతున్నాడు కదా! సో దాన్ని ప్రాక్టీస్ చేయడం ఎట్లా? రైట్? ఈ డౌట్ మీకు వచ్చుండొచ్చు. సో అది ప్రాక్టీస్ చేయడానికి కూడా నేను సింపుల్ టెక్నిక్ ఇస్తా. 2 టెక్నిక్స్. టెక్నిక్ 1 ఈస్ మాస్టర్ ద ఇన్‌పుట్ టు మాస్టర్ ద ఔట్‌పుట్. వాట్ డస్ ఇట్ మీన్స్? దాని అర్థం ఏంటి? సో వేరే వాళ్ళు ఎవరైనా చెప్పేది నువ్వు వింటున్నావు. రైట్? యూ ఆర్ హియరింగ్. దట్ ఈస్ ద ఇన్‌పుట్ టు యువర్ బ్రెయిన్. యూ ఆర్ స్పీకింగ్. దట్ ఈస్ ద ఔట్‌పుట్ ఫ్రమ్ ద బ్రెయిన్. నువ్వు మంచి గొప్పల పాడ్‌కాస్ట్‌లు విన్నా, రైట్? పెద్ద ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీతో నువ్వు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడేది నువ్వు వింటావు. కాబట్టి నువ్వు గూడా మాట్లాడడం అలాగే మాట్లాడతావు. అదే నువ్వు మీమర్స్ మాటలు విని, నువ్వేదో కామెడియన్స్ మాట విని, లేకపోతే నువ్వేదో సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట విని, నీ నోటి నుండి వచ్చే మాట పవర్‌ఫుల్‌గా రావాలంటే ఎట్లొస్తది? సో వెన్ యూ లిజన్ టు పవర్‌ఫుల్ పీపుల్, వెన్ యూ లిజన్ టు గ్రేట్ పీపుల్, యూ విల్ స్పీక్ గ్రేట్‌లీ, యూ విల్ టాక్ పవర్‌ఫుల్లీ. నీకు అర్థమైందనుకుంటా. సో యూ హావ్ టు మాస్టర్ ద ఇన్‌పుట్. ఫస్ట్ నువ్వు బాగా మాట్లాడాలి అంటే ఫస్ట్ నువ్వు అలాంటివి వినాలి. సో నువ్వు ఎలాంటివి వింటావో అలాంటివి బయటకొస్తాయి. ఇక్కడ పనికి మాలినయి అన్ని వినుకుంటా ఇక్కడ మంచిది రావాలని ఎట్లొస్తది? ఇట్స్ నాట్ గోయింగ్ టు కమ్. కాబట్టి యూ హావ్ టు చూజ్ వైజ్‌లీ. చాలా వైస్‌గా చూజ్ చేసుకోవాలి. నువ్వు దేన్ని వింటున్నావు, ఎవరిని వింటున్నావు అనేది. సో మాస్టర్ ద ఇన్‌పుట్ టు మాస్టర్ ద ఔట్‌పుట్. దట్ ఈస్ టెక్నిక్ నంబర్ 1. అండ్ టెక్నిక్ నంబర్ 2 ప్రతి వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. అట్‌లీస్ట్ 10 మినిట్స్ ఎ డే డూ మెడిటేషన్. ఒక రోజులో కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. నువ్వు వద్దన్నా యూ విల్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ సైలెన్స్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. దట్ ఈస్ మై గ్యారంటీ. అండ్ మీరు ఇక్కడ ఇంకోటి గమనిస్తే కూడా ఎవరైతే బాగా సైలెంట్‌గా ఉండగలుగుతారో వాళ్ళు చాలా మోటివేటెడ్‌గా ఉండగలుగుతారు. ఎందుకంటే వెన్ యూ ఆర్ ప్రాక్టీస్ సైలెన్స్, యూ విల్ స్టే మోటివేటెడ్ ఆల్ ద టైమ్ టు డూ మోర్ వర్క్. సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సైలెన్స్ ఈస్ ఎ మిస్టరీ. సైలెన్స్ ఈస్ ఎ క్లారిటీ. సైలెన్స్ ఈస్ పవర్‌ఫుల్ అండ్ సైలెన్స్ ఈస్ డేంజరస్. మళ్ళీ చెప్తున్నా, సైలెన్స్ ఈస్ డేంజరస్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నేనేం చెప్దాం అనుకుంటున్నానో ఈ వీడియోలో. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, పుట్ ఇట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద నోట్స్. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోండి. యెస్ ఫ్రెండ్స్, విత్ దట్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.